బ్రదర్, మీ వీడియోస్కి కోట్లలో వ్యూస్, లక్షల్లో సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా, మేము కూడా ఇలాంటి వైరల్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పండి అని నన్ను చాలామంది అడగడం జరిగింది. వాళ్ళందరి కోసం ఈ వీడియోలో నేను ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎలా క్రియేట్ చేయాలో చెప్పడం జరిగింది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా 1-2 సార్లు అయితే చూసుకొని ప్రాపర్గా అయితే చేసుకోండి. ఎందుకంటే ప్రాపర్గా క్రియేట్ చేయకపోతే ఛానల్ కూడా డిలీట్ అయ్యే అవకాశం ఉంది. నార్మల్గా నేనైతే ఇలాంటి వీడియోస్ని పీసీలో అయితే క్రియేట్ చేస్తాను. చాలామందికి పీసీ ఉండదు కాబట్టి మొబైల్లో కైన్ మాస్టర్లో అయితే మీకైతే చూపిస్తాను ఎలా క్రియేట్ చేయాలో. ఇప్పుడు మీరు కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్రియేట్ బటన్ అయితే ప్రెస్ చేసుకోండి. ఇక్కడ ఫ్రేమ్ సైజెస్ ఉన్నాయి కదా డిఫరెంట్గా, దాంట్లో 1:1 ఫ్రేమ్ సైజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే 9.16 ఫ్రేమ్ సైజ్ క్రియేట్ చేస్తే మీకైతే వీడియో క్వాలిటీ తగ్గుతుంది, అలాగే ఫ్రేమ్ అనేది కట్ అవుతుంది. అందువల్ల 1:1 ఫ్రేమ్ సైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీడియాలోకి వెళ్ళి మీకు కావాల్సిన మూవీ క్లిప్ని అయితే కైన్ మాస్టర్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే శాంపుల్ కోసం ఒక 4-5 క్లిప్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను వీడియో లెంత్ అవ్వకూడదని. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రతి క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఆడియోని అయితే మొత్తం రిమూవ్ చేసేయండి. ఎందుకంటే కాపీరైట్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ వీడియో క్లిప్స్ ముఖ్యంగా 1 సెకండ్ నుంచి 2 సెకండ్లు మాత్రమే ఉండేలా చూసుకోండి. ఎందుకంటే అప్పుడే ఇది ఫెయిర్ యూజ్ పర్పస్ కిందకి అయితే వాడుకున్నట్టు అవుతుంది. మనం ఎక్కువ టైం వాడితే కనుక మనకైతే కాపీరైట్ వచ్చే ఛాన్స్ అనేది డబల్ అవుతుంది. చాలా రిస్క్లో పడతాం. కాబట్టి మనమైతే తక్కువ టైంలో అయితే ఈ వీడియోస్ని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. తర్వాత ఈ క్లిప్స్ అన్నిటిని పక్కనే ఉండేలాగా అయితే చూసుకోకండి. మినిమం 5 మినిట్స్ గ్యాప్ అయితే పెట్టుకోండి. మూవీ క్లిప్స్ని పక్కనే సెకండ్స్ అయినా సరే తీసుకోవద్దు. ఇవన్నీ ఆడియో రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఆడియో అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మై ఫైల్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే మ్యూజిక్ వాడాలనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ మ్యూజిక్ వాడాలనుకుంటున్నాను, అందుకని ఈ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత పక్కనే ప్లస్ ఐకాన్ అయితే వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేస్తే మీకైతే ఆ మ్యూజిక్ అనేది కైన్ మాస్టర్లో టైం లైన్లో అయితే యాడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక క్లిప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, మూవీ క్లిప్ని. చేసుకున్న తర్వాత కింద ఈ ఆప్షన్లో జూమ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వీడియోని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. 1:1 ఫ్రేమ్ సైజులోకి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈక్వల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే అది కదలకుండా ఫ్రేమ్కి అయితే సెట్ అయ్యి అటాచ్ అయితే ఉంటుంది. ఇలా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అన్నీ చేసుకున్న తర్వాత మ్యూజిక్ అనేది ఆ వీడియోకి మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి ప్లే చేసి అయితే చూసుకోండి. మీరు ఎమోషనల్ వీడియో పెడుతున్నారా లేదా మోటివేషనల్ వీడియో పెడుతున్నారా అనేది చెక్ చేసుకొని దానికి తగినట్టుగా మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మ్యూజిక్ కనుక వీడియో కనుక సెట్ కాకపోతే మీ వీడియోని అయితే తొందరగా స్కిప్ చేసేస్తారు. ఫైనల్గా ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ 4K 60 FPS అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బిట్ రేట్లోకి వెళ్తే బిట్ రేట్ అనేది హైలో అయితే పెట్టుకోండి. అంతే, ఇక ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్.